హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్లు చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా బ్యాంక్ నిఫ్టీ కోసం చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్లు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్, బ్యాంక్ నిఫ్టీ గత కొన్ని రోజులు మీకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ ప్రీవియస్ డే చెప్పాను. ఈ మధ్యలో నేను చెప్పలేదు, కానీ మళ్ళీ మనకి రెసిస్టెంట్ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అయితే మార్కెట్ వెళ్తాను రెడీగా ఉంది. నేను ప్రీవియస్ డే వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. 56,000 మనకి ఒక వాల్యూమ్తో మనం మార్కెట్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా 58,000 దగ్గర అయితే మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉందని కూడా చెప్పడం జరిగింది. 58,000 బ్రేక్ అయితే వాల్యూమ్తో బ్రేక్ చేస్తే తర్వాత 60,000 మార్కెట్ మనకి వెళ్ళే రెడీగా ఉంటుంది. కానీ రానున్న రోజుల్లో 60,000 మార్కెట్ రెడీ అవుతుందని చెప్పి నేను చాలా 1 మంత్ బ్యాక్కే మీకు నేను మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ యొక్క చెప్పడం కూడా జరిగిందన్నమాట. సో ఓకేనా. అయితే మన బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఓవరాల్ మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ మల్టిపుల్ టైం సపోర్ట్ చేసుకుంటూ మార్కెట్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టచ్ చేసుకుంటున్న మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళడం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్ కూడా చూసుకుంటే మల్టిపుల్ టైం మనం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్గా ఫేస్ చేసుకుంటే మార్కెట్ మళ్ళీ అగైన్ ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్ కావచ్చు, నెక్స్ట్ 2-3 వారాల్లో మార్కెట్ ఈ టార్గెట్ని రీచ్ అవడానికి బ్యాంక్ నిఫ్టీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే యుద్ధ కారణంగా చాలామంది ఏంటంటే మార్కెట్ సెల్లింగ్ వస్తుంది, మార్కెట్లో భయాందోళనలు వచ్చినాయి, మార్కెట్ సెల్లింగ్ అయిపోతుంది. కానీ నా వీడియోలు యుద్ధం కారణంగా ఎక్కడ కూడా మార్కెట్ సెల్లింగ్ జరుగుతుంది. ప్రత్యేకించి ఇండెక్స్ అనమాట చెప్పడం జరుగుతుంది. స్టాక్స్ గురించి కాదు, ఇండెక్స్ మాత్రం ఎక్కడ కూడా నేను మెన్షన్ చేయలేదు. దారుణంగా పడబోతుంది, మళ్ళీ రివల్ రాబోతుందని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రాఫిట్ బుకింగ్ అయితే రావాలి మార్కెట్లో. ఎందువల్ల అంటే కంపల్సరీ హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ రావాలి. ఈ మంత్ అయినా రావాలన్నమాట, నెక్స్ట్ మంత్ అయినా రావాలి డెఫినెట్గా. లేని పక్షంలో మార్కెట్ ఒక బబుల్ లాగా అంటే ఒక బుడగలాగా మార్కెట్ డెఫినెట్గా ఉన్నట్టు మనకి ఏ క్షణంలోనే పెరిగిపోయే అవకాశం వచ్చింది. అంటే మార్కెట్ని ఏంటంటే ముందుగా ఏదైనా న్యూస్ ఉందనుకోండి, రానున్న 1 మంత్ 2 మంత్స్లో కానీ లేకపోతే 1 వీక్లో 2 వీక్లో కానీ ముందుగా ఒక న్యూస్ ఉంటే మార్కెట్ని ఏం చేస్తారంటే ముందుగానే ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోయి ఆ న్యూస్ బాగున్నా బాగోపోయినా ఆ రెసిస్టెంట్ లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే మార్కెట్లో చేస్తారన్నమాట. ఓకేనా. ఎందుకంటే ముందుగానే మార్కెట్ని సెల్లింగ్ తీసుకొస్తే ఒకవేళ న్యూస్ బాగాలేకపోతే మరీ దారుణంగా కిందకి పడగొట్టాల్సి వస్తుంది. అలా కాకుండా మార్కెట్ ఏంటంటే న్యూస్ బాగున్నా బాగుపోయినా మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ న్యూస్ బాగున్నా బాగోలేకపోయినా బాగుంటే హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ వస్తుంది. హెల్దీ కరెక్షన్ వైపు ఒకవేళ బాగోలేకపోతే మాత్రం సాఫ్ట్ సెల్లింగ్ అయితే మార్కెట్ వస్తుంది అన్నమాట. సో అయితే మనం ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది 50 మినిట్స్ క్యాండిల్ ఫ్రెండ్స్. మనకి 50 మినిట్స్ క్యాండిల్ మనం చూసుకుంటే ఇక్కడ చూడమని మనకి 57,000 దగ్గర అయితే మనకి ఒక సపోర్ట్ లెవెల్ అయితే బ్యాంక్ నిఫ్టీకి అయితే 50,000 అయితే రేపు సోమవారం నాడు మనకి కనబడుతుంది. ఒకవేళ మార్కెట్ డెఫినెట్గా ఒక గ్యాప్ డౌన్ కానీ లేదంటే ఒక మార్నింగ్ సెషన్లో ఒక సెల్లింగ్ ప్రెజర్ ఏదైనా వస్తే మాత్రం డెఫినెట్గా 57,000 దగ్గర నుంచి మార్కెట్ ఒక బ్యాడ్ న్యూస్ వస్తే, ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే 50,000 సెల్లింగ్ అయ్యి ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశం బ్యాంక్ నిఫ్టీ అయితే నాకు కనబడుతుంది అనమాట. ఓకేనా. సో అదేవిధంగా మనకి రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే రానున్న రోజుల్లో మనం డెఫినెట్గా మనకి రేపు మాత్రం 57,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ 58,000 కానీ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఇది మంగళవారంలో బుధవారంలో ఈ 3 డేస్లో 1 వీక్లో కానీ ఇది వెళ్ళే పాసిబిలిటీ ఉంది. దానికన్నా ముందు మాత్రం మనకి వెళ్ళే ముందు మాత్రం ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోయి 58,000 దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసుకుని ఆల్ టైమ్ హైని బ్యాంక్ నిఫ్టీ క్రియేట్ చేసుకుని టచ్ చేసి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అక్కడి నుంచి ఒక వాల్యూమ్ని జనరేట్ చేసుకుని 58,000 నుంచి కొద్దిగా సాఫ్ట్ సెల్లింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ అనమాట. ఓకేనా. ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఒకవేళ ఈ లెవెల్ కూడా మార్కెట్ ఒకవేళ బ్రేక్ చేసేస్తే డెఫినెట్గా మార్కెట్ ఒక బుడగలాగా ఉన్నట్టే ఏ క్షణంలో పేలిపోయే అవకాశం ఉంది. డెఫినెట్గా మార్కెట్లో నేను మాత్రం ప్రాఫిట్ బుకింగ్ 99.9% కూడా ప్రాఫిట్ బుకింగ్ కోసం చూస్తాను అన్నమాట, ఎదురు చూస్తుంటాను. యాడింగ్ మాత్రం చూడండి, ఎప్పుడు ఏ క్షణంలో యాడ్ చూడను. ఎందుకంటే ఈ 58,000 మార్కెట్ వాల్యూమ్తో వచ్చిన నాన్ వాల్యూమ్తో అంటే వాల్యూమ్ ఉన్నా లేకపోయినా సరే మార్కెట్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా మార్కెట్ ఒక డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. ఆ వాల్యుయేషన్లో కంపల్సరీ హెల్దీ కరెక్షన్ వైపుకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మార్కెట్. ఆ అడ్జస్ట్మెంట్ డౌన్ సైడ్కి రావాలి. డెఫినెట్గా వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాల్సిన పాసిబిలిటీ మనకి
బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది మేడం. ఒక విధంగా మనం చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి మనం ఒకసారి మనం చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్ దగ్గర సపోర్ట్ లెవెల్ ఓవరాల్గా మనకి బ్యాంక్ నిఫ్టీకి ఒక ఇంట్రాడే బేసిక్గా ఒక గుండెకాయలాగా మనకి చూసుకుంటే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ మాత్రం అంత ఈజీగా ఇప్పుడప్పుడే నా అంచనా ప్రకారం అయితే ఈ లెవెల్ అంత ఈజీగా పాసిబిలిటీ అయితే తీసే పాసిబిలిటీ లేదనమాట. ఇంట్రాడే బేసిక్లో ఏదైనా భయంకరమైన న్యూస్ వస్తే డెఫినెట్గా అంటే మనకి ఈ లెవెల్ తీసే పాసిబిలిటీ లేదు అంటే మాత్రం డైరెక్ట్గా మార్కెట్ సెల్లింగ్ వస్తే ఈ లెవెల్ తీయటం లేదు. అదే మార్కెట్ హెల్దీ కరెక్షన్ వైపు అప్సైడ్ మూమెంటం కొద్ది వాలటైలిటీ క్రియేట్ చేసుకుని ఒక డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా 56,000 మినిట్కి మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే వాలటైలిటీ వస్తే మాత్రం అప్పుడు మనకి 56,000 కూడా మనకి 56,000 తీసే పాసిబిలిటీ ఉంది. అది కూడా మార్కెట్ ఒకే రోజులో తీయడానికి లేదనమాట. కొద్ది మార్కెట్ హెల్తీ కరెక్షన్ వైపు రావాలి. అది కూడా మనకి 58,000 దగ్గర ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. ఆ వాల్యూమ్ జనరేట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఈ లెవెల్ని ఎంతవరకు బ్రేక్ అవుతుందో లేదో మనకి అప్పుడు తెలుస్తుందన్నమాట. ఓకేనా. అదేవిధంగా మనకి దానికన్నా ముందు కూడా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా 57,000 సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ అయితే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీకి అయితే మనకి కనబడుతుంది. ఇంట్రాడే బేసిక్లో మాత్రం డెఫినెట్గా మార్కెట్ మార్నింగ్ సెషన్లో ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం డెఫినెట్గా అంటే మనకి హెవీ సెల్లింగ్ కదా ఫ్రెండ్స్. హెవీ సెల్లింగ్ బ్యాడ్ న్యూస్ వల్ల ఇంపాక్ట్ వల్ల వస్తే మాత్రం మామూలు నార్మల్గా సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ 57,000 దగ్గర మాత్రం సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ మనకి ఈ లెవెల్ దగ్గర అయితే టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఈ టార్గెట్ దగ్గర వచ్చేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా మార్కెట్ వాలటైలిటీగా హెల్తీ కరెక్షన్ వైపు రావాలి. వచ్చిన తర్వాత దాని వాల్యూమ్ జనరేట్ చేసుకున్న తర్వాత ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది. లేని పక్షంలో మార్కెట్ అగైన్ మళ్ళీ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా. అలా కాకుండా మార్కెట్ రేపు ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే 57,000 దగ్గర సపోర్ట్ ఉంది. పైన మనకి 57,000 దగ్గర ఒక చిన్న రెసిస్టెంట్ లెవెల్ ఉంది. 58,000 దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో మనకు కనబడుతుందన్నమాట. ఇది విత్ వాల్యూమ్ ప్రకారం ఆప్షన్ చైన్ అనాలిసిస్ డేటా ప్రకారం అయితే మీకు నేను చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 25,637 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ ఫ్రైడే రోజు అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీలో మనకి సపోర్ట్ లెవెల్ చెప్పాను. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్ కూడా ఈ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ మల్టిపుల్ టైం టచ్ చేసింది ఫ్రెండ్. ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు మార్కెట్ డెఫినెట్గా ఒక మంచి వాల్యూ ఒక క్యాండిల్తోనే మనకి బ్రేక్ చేసింది అనమాట. కాకపోతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ లెవెల్ మనకి 2 డేస్ ఇక్కడ మాత్రం ఈ క్యాండిల్ మనకి ఈ క్యాండిల్ మనం చూసుకుంటే 2 డేస్ క్యాండిల్ కూడా మన రెసిస్టెంట్ లెవెల్ని టెస్ట్ చేసింది అనమాట. ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ అంటే ఇంట్రాడే బేసిస్ కాబట్టి స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ మనకి బ్రేక్ అవ్వాలి అంటే మాత్రం ఒక బిగ్ క్యాండిల్ అంటే బిగ్ వాల్యూమ్ కన్నా కావాలన్నమాట. క్యాండిల్ ప్రకారం కాదు, బిగ్ వాల్యూమ్ ప్రకారం కావాలి. సో ఇక్కడ మాత్రం మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా వాల్యూమ్ అయితే మనకి ఇక్కడ జనరేట్ అయ్యింది. సో ఈ లెవెల్ అయితే బ్రేక్ చేసింది. ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో నేను కాల్ ఆప్షన్ అయితే బై చేసి కూర్చోవడం కూడా జరిగిందన్నమాట. సో వాళ్ళగా మార్కెట్ మన టార్గెట్ 26,000 దగ్గర అయితే మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. 26,000 ఈజీగా మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. అక్కడి నుంచి నేను ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తాను. ఇందాక చెప్పాను కదా మీరు 26,000 కొద్దిగా అప్సైడ్ 100-200 కూడా వెళ్ళొచ్చు. కానీ నేను కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఇంకా యాడింగ్ వైపు నేను చూస్తాను మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్ వైపే చూస్తాను మాత్రం. ఈ నెక్స్ట్ మంత్ మాత్రం నేను డెఫినెట్గా ఏ అవకాశం మార్కెట్ ఇచ్చినా సరే నేను కాల్ ఆప్షన్కి అయితే నేను బై చేయడానికి చూడను. నేను పుట్ ఆప్షన్కే బై చేస్తాను. పుట్ ఆప్షన్కి వైపు నేను మొగ్గు చూపుతాను అనమాట. కాల్ ఆప్షన్ వైపు నేను అయిపోయింది, నాకు టార్గెట్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది కాల్ ఆప్షన్ వైపు. ఇప్పుడు మాత్రం పుట్ ఆప్షన్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈ పుట్ ఆప్షన్ వైపు మాత్రం నేను మార్కెట్ వరకు నేను అవకాశం ఇస్తూ డెఫినెట్గా పుట్ ఆప్షన్ బై చేసుకుని కూర్చోవడం జరుగుతుంది మేడం. ఓకేనా. అయితే మనం ఇంట్రాడే బేసిక్లో మనకి నిఫ్టీ యొక్క ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం 25,000 దగ్గర ఒక మార్కెట్ మనకి డౌన్ సైడ్ మనం చూసుకుంటే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ మాత్రం 25,500 దగ్గర అయితే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మరి డెఫినెట్గా మార్కెట్లో మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ అయితే ఉంది. మాత్రం ఒక చిన్న సపోర్ట్ లెవెల్ అయితే ఇంట్రాడే బేస్లో మార్నింగ్ సెషన్లో ఈ లెవెల్ బ్రేక్ ఈ లెవెల్కి టచ్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉండొచ్చు. ఈ లెవెల్ టచ్ అయితే మాత్రం డెఫినెట్గా కొద్దిగా మనకి బయింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ వచ్చిన వాల్యూమ్ బట్టి మార్కెట్ మనం డిసైడ్ చేస్తాం. ఇంకా మార్కెట్ ఇంకెంత అప్సైడ్ 26,000 లెవెల్కి వెళ్తుందా, లేదంటే మార్కెట్ కొద్దిగా 2 డేస్ 3 డేస్ టైం తీసుకుంటుందా, లేదంటే అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుందన్నమాట. ఈ లెవెల్ వచ్చిన వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుతుందన్నమాట. ఓకేనా.
ఓవరాల్గా మనకి నేను గత కొన్ని రోజులు కూడా మీకు చెప్తున్నాను. ఓవరాల్గా మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి ఒక 26,000 లెవెల్కి వెళ్ళాల్సిందే అని కూడా మీకు ఖచ్చితంగా చెప్పడం జరిగింది నిఫ్టీ. అదేవిధంగా 26,000కి అయితే మార్కెట్ వెళ్ళటం కూడా జరిగింది అనమాట. అయితే వెళ్తుందన్నమాట. రానున్న రేపు ఈ వీక్లో మాత్రం డెఫినెట్గా 26,000కి ఒక అప్సైడ్ 26,100 కానీ 26,200 కానీ వెళ్ళినా అక్కడ నుంచి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ మాత్రం వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంతలో మారుతున్నాం. ఒకవేళ ఇది 26,000 నిఫ్టీ 26,100 ఒకవేళ వెళ్ళిందంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఆల్ టైమ్ హైని టచ్ చేసుకుంటూ వెళ్తుంటుంది అనమాట. ఓకేనా, నేను గతంలో ఒక 1 మంత్ బ్యాకే 2 మంత్స్ బ్యాకే చెప్పాను మార్కెట్ కొద్దిగా రాంగ్ సెల్లింగ్ జరిగింది, అక్కడి నుంచి మార్కెట్ వెళ్తుంది అన్నమాట. బ్యాంక్ నిఫ్టీని నిఫ్టీ కంపారిజన్ చేసుకుంటూ కూడా అడ్వాన్స్గా మీకు చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంటుంది, నిఫ్టీ మాత్రం ఉండదని కూడా నేను కావాలంటే వీడియో కూడా మీరు చూడొచ్చు, నా ఛానల్లో ఉంది. సో డెఫినెట్గా నేను అడ్వాన్స్గా మీకు చెప్పడం జరిగిందన్నమాట. సో మనకి నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం మనకి 25,000 సపోర్ట్ లెవెల్ చూసుకుని 25,500 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఓవరాల్గా 25,800 దగ్గర మాత్రం ఒక చిన్న రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇది ఇంటర్డే బేసిక్ రెసిస్టెన్స్ జోన్. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 26,000 వరకునే వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, ఒకవేళ 25,000 కింద డౌన్ సైడ్ చూసుకుంటే 25,500 మనం బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకునే అవకాశం మనకి నిఫ్టీలో కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.